పొలిటికల్ పవర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అగడ్డ. ఇక్కడ ఎవరు గెలిచినా ఓ హైప్ ఉంటుంది. ఆ పార్టీ కేడర్కు జోష్ పంచుతుంది. అసలు సిసలు రాజకీయానికి చిరునామాగా నిలుస్తుంది. గెలుపు కోసం చివరి నిమిషం వరకు పోటీలో ఉన్న నేతలు సర్వం దారపోస్తారు. వ్యక్తుల వర్గాలే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాంటి గడ్డపైన ఇప్పుడు దెబ్బతిన్న పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కాయకల్ప చికిత్స కోసం పొలిటికల్ వైద్యుడిపై భారం వేసింది. మరి ఈ నిర్ణయంతో ఆ పార్టీ సీన్ మారేనా? కాలం కలిసొచ్చేనా? ఇంతకీ ఆ పార్టీ ఏంటి? రాజకీయంగా అంత ప్రాధాన్యత ఉన్న గడ్డ ఏది? వాచ్ ది స్టోరీ. పల్నాడు గడ్డ రాజకీయ పౌరుషాలకు అడ్డ. 2014కు ముందు ఆ తర్వాత అన్నట్లుగా పల్నాడు రాజకీయాలు మారాయి. 2014లో నువ్వా నేనా అన్నట్లుగా టీడీపీ వైసీపీ మధ్య పోరు సాగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ పల్నాడును క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ అన్ని సీట్లను ఏకపక్షంగా గెలుచుకుంది. అయినా రెండు పార్టీలు ఇప్పటికీ సై అంటే సై అంటున్నాయి. పల్నాడు వైసీపీ అధ్యక్ష బాధ్యతల్ని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అప్పగించారు. అయితే పిన్నెల్లి పైన ఉన్న వరుస కేసులు, వివాదాల వల్ల ఆయన జైలుకు వెళ్లటంతో పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో పల్నాడు అధ్యక్ష పగ్గాల కోసం పార్టీలోని పలువురు నేతలు ప్రయత్నాలు చేశారు. పల్నాడులో మళ్లీ వైసీపీ దూకుడును చూపించేందుకు పార్టీ నిర్వహణ కోసం సీనియర్ ఎమ్మెల్యే జగన్ విధేయుడైన నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించారు. నరసరావుపేటలో డాక్టర్గా మంచి పేరున్న గోపిరెడ్డి 2 సార్లు వరుసగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో ఓడిపోయారు. మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్నారు గోపిరెడ్డి. పార్టీ కోసం దేనికైనా సిద్ధమంటారు. అలాంటి నేతకు కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టడంతో పల్నాడులోని వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉండే డాక్టర్ గోపిరెడ్డికి బాధ్యతలు అప్పగించడాన్ని పార్టీ శ్రేణులంతా ఆహ్వానిస్తున్నారట. ఈ నిర్ణయం ద్వారా పల్నాడులో వైసీపీ బలోపేతం కావటం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ వర్గాల్లో. పార్టీ వాయిస్ బలంగా వినిపించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపైన అంశాల వారీగా నిలదీయటంలో నేర్పరిగా గోపిరెడ్డికి పేరుంది. పార్టీ క్యాడర్ కోసం ఎలాంటి నిర్ణయాలకైనా వెనకాడని నైజం ఆయన సొంతం. అదే సమయంలో సామాన్య ప్రజల్లోనూ ఆయనకు గుర్తింపు ఉంది. జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు 2024 ఎన్నికల్లో దారుణ ఓటమిని ఎదుర్కోవడంతో ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం గోపిరెడ్డిపైన నమ్మకంతో బాధ్యతలు అప్పగించింది. జిల్లాకు సంబంధించిన ఇతర వైసీపీ నేతలతోనూ గోపిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. గోపిరెడ్డికి బాధ్యతలు ఇవ్వటం వల్ల పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్ని ఉధృతం చేసి ఓటమితో నిరాశలో ఉన్న క్యాడర్ను మళ్లీ యాక్టివ్ చేస్తారని అంతా ఆశిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పల్నాడు జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసి బలంగా ఉన్నాయి. అలాంటి చోట ప్రత్యర్థులను ఢీకొట్టడం, మళ్లీ పార్టీని నిలబెట్టడం ఇప్పుడు గోపిరెడ్డికి పెద్ద సవాలనే చెప్పాలి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్న ఈ వేళ పదవి కీలకంగా మారుతోంది. మరి గోపిరెడ్డి పార్టీ క్యాడర్ అంచనాలను ఎంతవరకు నిజం చేస్తారు? తనకు అప్పగించిన బాధ్యతలతో ఎలాంటి మార్పు చూపిస్తారు అనేది రానున్న రోజుల్లో తేలనుంది. గోపిరెడ్డి పొలిటికల్ ట్రీట్మెంట్ వైసీపీకి ఏ మేరకు లాభిస్తుందో చూడాలి మరి.